హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గైస్ 3 days అంగరంగ వైభవంగా జాతర అయిపోయింది, కంప్లీటెడ్. ఇక పిల్లలైతే మబ్బులు లేచి మొత్తం అన్ని సామాన్లతో షిఫ్ట్ చేసేసారు. చూడండి, ఏర్పడుతుంది మీకు బ్యాక్గ్రౌండ్లో. కొన్ని సామాన్లు ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చినాం. అవి కూడా ఆండాలకి ఇట్లా ఇచ్చేయాలి. రౌండ్ టెన్కి ఇట్లా కొంచెం ఎండైనా అంటే మబ్బులా తెలుసుగా తేమ ఉంటుందని చెప్పి 10-11 ఇప్పిమని చెప్పిన. సో ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్ళారు పిల్లలు. నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది, 3 days నిద్రలేదు కాబట్టి. ఓకే గైస్, ఇవాళ ఏంటంటే చికెన్ పికిల్ ఫుల్ ట్యూటోరియల్, అంటే ఎట్లా చేస్తారు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను ఎట్లా చేస్తాను అనేది అది చూపిస్తా. చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా? మొత్తం న్యాచురల్గా చేసి చూపిస్తా, ఓకేనా? చేయలేం. ఓకే గైస్, ముందుగా శుభ్రం కడుక్కున్న ఒక ½ kg చికెన్ తీసుకున్నాను. అయితే దాంట్లో అయితే కావాల్సినంత కొంచెం పసుపు, అలాగే మరి కొంచెం ఉప్పు వేసి, ఇక తెలుసు కదా పొయ్యి మీద అయితే చికెన్ని వాటరు అండ్ తేమ పోయేదాకా మంచిగా సిలిండర్ పైన మనం చికెన్ బాయిల్ చేయాలి, నేను చూపించిన విధంగా, ఓకేనా? ఎందుకంటే తేమ వాటర్ అన్నీ పోతేనే మనకు ముక్క అనేది క్రిస్పీ అయిపోతుంది. నేను చూపించిన విధంగా చూడండి, మంచిగా నార్మల్ బాయిల్ చేసుకుంటూ చికెన్ని డీప్ ఫ్రై చేయాలి. ఓకే, చికెన్ డీప్ ఫ్రై అయ్యేలోపు అయితే మనం తీసుకున్న గరం మసాలా ఐటమ్ మొత్తం, ఆకు, బిర్యానీ ఆకు, లవంగాలు ఉంటాయి కదా, అన్ని మసాలాల ఐటమ్ మొత్తం తీసుకొని మనకు నార్మల్గా తేమ పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్నాక మంచిగా తెలుసు కదా గ్రైండర్ పైన పడగొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి, ఓకేనా? ఓకే, చూసిరు కదా మంచిగా చికెన్ అయితే తేమ మొత్తం వాటర్ అని తెలిపోతుంది. మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే పక్కకే పెట్టుకొని, మనకు ½ kg చికెన్ కాబట్టి ½ kg నూనె అయితే తీసుకుంటున్నా. సో మంచిగా నూనె అయితే మంచిగా గరమైన తర్వాత మనకు చెప్పిన కదా డీప్ ఫ్రై చేసిన చికెన్ అయితే మంచిగా పచ్చి వాసన పోయేదాకా మంచిగా గోలియాలి క్రిస్పీగా. నేను చూపించిన విధంగా చూడండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే మనకు పికిల్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్ చేసుకుంటే 3-4 days నిల్వ ఉంటుంది కారం, చికెన్ పికిల్. ఇలా చేస్తే అయితే ఒక 2 months దాకా 3 months దాకా అయితే మనకు నిల్వ ఉంటుంది. ఓకే గైస్, మంచిగా చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనము ఆ నూనె నుంచి చికెన్ పీస్ అయితే వేరే తీసి ఆ నూనె అయితే మళ్ళీ వేరే బౌల్లో తీసుకుంటున్నా. ఎందుకంటే కింద ఉన్న పొడి అనేది దాంట్లో ఆయిల్ వస్తే మొత్తం తెలుసు కదా చేంజ్ అయిపోతుంది, చికెన్ మాడిపోతుంది కాబట్టి. సో సపరేట్ బౌల్ తీసుకుని ఆయిల్ పోసుకున్నా. ఓకే, ఆయిల్ వేడైనాక మనకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత తీసుకోవాలి. నేనైతే ½ kg చికెన్ కాబట్టి 30 grams అల్లం వెల్లుల్లి తీసుకొని పచ్చివాసన వరకు డీప్ ఫ్రై చేయాలి, నేను చూపించిన విధంగా. గైస్, మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు అయితే తీసుకోవాలి. ఓకే గైస్, తర్వాత అయితే మంచిగా గొన్న తర్వాత టేబుల్ స్పూన్ గరం మసాలా, మనం గ్రైండర్ వేసుకున్న గరం మసాలా తీసుకోవాలి. తర్వాత ½ kg చికెన్ కాబట్టి 25 grams సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత లాస్ట్ మూమెంట్లో దించుకునే 2 లేదా 3 minutes ముందు మనకు కావాల్సినంత కారం 25 grams కారం కూడా వేసుకొని దించేసుకోవాలి.
ఓకే గైస్ చూసిరు కదా, మంచిగా చికెన్ పికిల్ మంచిగా వేడి వేడి ఉంది. చల్లారిన తర్వాత అయితే మనకు కావాల్సినంత నిమ్మరసం 35 గ్రాముల నిమ్మరసం పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక జార్ లేదా ఒక గ్లాస్ పాత్రలో అయితే ఒక 2 రోజులు నిల్వ ఉంచితే మనకైతే చికెన్ ముక్క అనేది ఆయిల్లో డీప్ ఫ్రై గట్టి పడుతుంది. తర్వాత మంచిగా గరం గరం అన్నం తింటే వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు తింటున్నా, వేరే లెవెల్ టేస్ట్ ఉంది. ఓకే చూసిరు కదా, మంచిగా 2 డేస్ అయితే నిల్వ అయితే ఉంచాలి. ఎందుకంటే మనకు ఆయిల్లో ముక్క అనేది గుంజుగా పోతుంది. ఓకేనా గాయ్స్, చూసిరు కదా పికిల్ ఎట్లా పెట్టినా. మధ్యలో కరెంట్ పోయింది, అందుకే మీకు చికెన్ పికిల్ కొంచెం బ్లాక్ అనిపిస్తుంది. వాస్తవంగా రెడ్ అయిపోయింది, కరెంట్ ఓట్లో బ్లాక్ అనిపిస్తుంది. మనకు అప్పటికే మొబైల్లో ఛార్జింగ్ లేకుండే, సో అందుకే బ్లాక్ అనిపించింది. ఓకే టేస్ట్ మాత్రం వేరేలో అయింది, తిన్నా నేను. మీరు కూడా ఏంటో ట్రై చేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. ఓకే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ ద నెక్స్ట్ వీడియో. ఫీవర్ వచ్చింది, ఏ మాట్లాడాలి అర్థమైతే లేదు. ఓకేనా? ఓకే షేర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.